రైస్ కుక్కర్లో మునక్కాయ పప్పులు చేసేసుకుందాం. గ్యాస్ అయిపోయింది, అందుకని రైస్ కుక్కర్లో చేస్తున్నా. అరగంట క్రితం నానబెట్టేసుకున్నా కందిపప్పు వేసేద్దాం. ఉడికేదానికి తగిన నీళ్ళు పోసేద్దాం. కొద్దిగా పసుపు, 6 పచ్చిమిరపకాయలు తుంచుకొనేద్దాం. 3 టమాటాలు కట్ చేసేద్దాం. కొంచెం నూనె వేసేద్దాం. మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికిపోయింది, ఎనిపేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎనిపేసుకుందాము. మునక్కాయల్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాం. 3 మునక్కాయలు ఇవి వేసేద్దాం. 1 స్పూన్ కారం వేద్దాం. నీళ్ళు తీసుకోబెట్టుకున్నా చింతపండు నీళ్ళు పోసేద్దాం. తగినన్ని నీళ్ళు పోసేద్దాం. రుచికి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసుకుందాం. ఉప్పు సరిపోదా వేసుకుంటున్నాం. సరిపోయింది. నీళ్ళు పోసుకున్నాం. తిరగమాత పెట్టేసుకుందాం. నూనె వేసుకున్నాం. కారం పిండి వేసేద్దాం. జీలకర్ర వేసేద్దాం. ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరేపాకు వేసేద్దాం. మాత వేసేసుకుందాం పప్పుల్స్లో. ఇప్పుడు ఇది మరిగేదాకా ఉడకబెట్టుకుందాము. మునక్కాయ పప్పుల్స్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. గుమ్మగమ్మలు ఆడిపోతుంది. ఇంకా వేసుకొని తిందాం. సూపర్. మునక్కాయ పప్పు సార్ రెడీ. ఇలా సూపర్. పప్పుల్స్లో మిరపకాయ అరుపులు.